నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు ఇబ్బంది లేకుండా పంట కాలువల అభివృద్ధి. గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్. పిఠాపురంలో వైభవంగా హనుమాన్ జయంతి శోభయాత్ర. భక్తి పారవస్యంలో వేలాది మంది భక్తులు. ఆక్వాఫెడ్ కంపెనీల దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హెచ్చరిక. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం ఇరిగేషన్ కార్యాలయంలో నీటి సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షులకు గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, టీఈ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ సంబంధించి పంట కాలువలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాలువల పనులు పూర్తి చేస్తామని వివరించారు. గత ప్రభుత్వంలో కాలువ పనులు చేయకపోవడంతో పంట కాలువలు నిర్వీర్యం అయిపోవడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా ప్రయత్నం చేస్తోందని అన్నారు. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టిందని, ఈ కార్యక్రమంలో పీబీసీ ఇరిగేషన్ జేఈలు పద్మజ, పావని మరియు సిబ్బంది ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం ఇరిగేషన్ కార్యాలయంలో WS TC1, TC2 పరిధిలో ఉన్న నీటి సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఖరీఫ్ సీజన్కి సంబంధించి O&M వర్కుల నిమిత్తం వచ్చిన వర్కుల వివరాలు తెలియజేయడానికి, అలాగే వర్కులు ఏ విధంగా ప్రణాళిక చేయాలనే ఒక ప్రణాళిక రూపొందించడానికి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకి పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఈ వర్క్ ఏ విధంగా చేయాలి అనే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పిఠాపురం కాన్స్టిట్యున్సీలో పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పైన ఉన్న నీటి సంఘం ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు అందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఏదైతే ఈ నీటి సంఘాలు గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయి కాలువలు కనపడకుండా అయిపోయాయో, అటువంటి సంఘాలను మళ్ళీ పునరుద్ధరించి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మళ్ళీ నీటి సంఘాలని పునరుద్ధరించడం, రైతులకి ఇది ఒక పక్షపాతిగా రైతుల క్షేమం వరే ప్రభుత్వంగా మనం చెప్పుకోవచ్చు. గత ఏడాది ఇదే సీజన్లో మనం 2 కోట్ల రూపాయలతో పీబీసీ పైన వర్కులు చేయడం జరిగింది. ఒక 30-40% వరకు మన వర్కులు దగ్గరుండి, నీటి సంఘాలు అందరూ దగ్గరుండి, ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో మనం పూర్తి చేయడం జరిగింది. రైతులంతా హర్షం వ్యక్తం చేశారు. మనం కెపాసిటీ ఎప్పుడైతే కాలువ కెపాసిటీ తగ్గిపోయిందో, థాయిలాండ్ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి రైతులు నీరు కోసం ఇబ్బంది పడుతూ ఉండేవారు. పోయినసారి మనం చేసిన O&M వర్కుల కారణంగా థాయిలాండ్ ప్రాంతంలో ఉన్న రైతుల సమస్యలు చాలా వరకు తగ్గినాయి మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అదేవిధంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్కి సంబంధించి మనకు O&M వర్కుల నిమిత్తం 61 వర్కులు, అంటే 2.5 కోట్ల రూపాయలతో O&M వర్కులు శాంక్షన్ చేశారు. అలాగే FDR ఫ్లడ్ డ్యామేజ్ వర్కులు, అంటే గట్లు బలపరచడం, వాటి వర్కులు కూడా మనకి ఒక 36 వర్కులు 1,20,00,000 రూపాయలతో శాంక్షన్ రావడం జరిగిందండి. ఇది పిఠాపురం నియోజకవర్గంలో పీబీసీ కెనాల్ మీద ఉన్న వర్కులు పార్ట్. అదేవిధంగా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్న చెరువుల నిమిత్తం 15 వర్కులు, 15 చెరువులు 77 లక్షల రూపాయలతో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అత్యధికంగా ఇప్పుడు మనం చూసుకుంటే 4 కోట్ల రూపాయలు పైబడి ఈ O&M వర్కులు కానీ, FDR వర్కులు కానీ, ట్యాంకుల వర్కులు కానీ వచ్చేవి అంటే అది కేవలం మన గౌరవ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి చొరవని మనం చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్తో ఉన్న ఆయకట్టు ప్రాంతం కూడా మనకి పిఠాపురం నియోజకవర్గంలో ఉంది. దుర్గాడ, ఈ మల్లవరం ప్రాంతాల్లో పుష్కర కెనాల్స్ ఉంటాయి.
దానికి సంబంధించి కూడా ఒక 40 లక్షల రూపాయలు కెనాల్ వర్క్స్ కూడా రావడం జరిగింది. ఆ పుష్కర్ సంబంధించిన WEC ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్, లీడ్ సంఘం ప్రెసిడెంట్లు వాళ్ళు కూడా మనం పిలిచి వాళ్ళ వర్క్లు అందరికీ అప్పచెప్పడం జరిగింది. ఈరోజు ట్యాంకుల పైన ఉన్న చైర్మన్లందరికీ కూడా మన వర్క్లు అప్పచెప్పడం జరిగింది. ఈ O&M వర్క్లు, FDR వర్క్లు కూడా పూర్తి ట్రాన్స్పరెంట్గా ఎవరైతే నీటి సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే వర్క్లు మనం ఓపెన్గా కూర్చోబెట్టి ఎన్ని వర్క్లు వచ్చినాయి, ఎంత వాల్యూ వర్క్స్ వచ్చినాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ వర్క్స్ వచ్చినాయి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మాత్రం వర్క్ చేయవలసిందిగా, వాళ్ళనే సొంతంగా వర్క్ చేయవలసింది కోరడం జరిగింది. ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండి రైతులకు మేలు చేస్తారని మా నమ్మకం. అందుకే వాళ్ళకి క్లియర్గా వర్క్లు ఎంత వచ్చాయి, ఎంత వర్క్ చేయాలి, ఏది టైం లైన్స్, ఎప్పుడో మనం జూన్ 1 వాటర్ రిలీజ్ చేస్తున్నాం, ఈ 20 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన మనం పనులు చేయాలన్నట్టుగా కూడా వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇరిగేషన్ అధికారులు మన డి సంతోష్ కుమార్ గారు, అలాగే ఈ పద్మజ గారు, భవానీ గారు కూడా ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. సమావేశంలో అందరూ కలిసి వాళ్ళందరికీ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం ప్రజల తరఫున, రైతాంగం తరఫున గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి, పిఠాపురం శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా, నీటి సంఘం అధ్యక్షుల తరఫున, ప్రాజెక్ట్ కమిటీ తరఫున చైర్మన్గా నేను ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అభివృద్ధి పనులు తీసుకోవాలి. దానికి ఎన్ని లక్షలు వస్తాయని అమౌంట్ ప్రభుత్వం చేయాలని అభివృద్ధి చెరువు దొరుకుతుంది కదా, పునరుద్ధరణ చేస్తున్నారు కదా, దానికి ప్రభుత్వం నుంచి ఎంత నిధులు వస్తుంది? జలధార అనే కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం రూపొందించిందో 100 రోజుల ప్రోగ్రాం కింద, అది పూర్తిగా NRGS వాళ్ళు ఆపరేట్ చేసే వర్క్స్ అన్నవి ఉపాధి హామీ పథకం వాళ్ళతో ఆ పనులు చేయాల్సిందిగా ప్రభుత్వం వాళ్ళు ఆదేశించింది. చెరువుకి ఒక 5 లక్షలు 10 లక్షలు చెరువు విస్తీర్ణం బట్టి అవి ఎస్టిమేట్ వేయడం జరిగింది. ఆ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఆల్రెడీ ఉపాధి హామీ పథకం మనుషులతో మ్యాన్ పవర్తోనే ఆ పనులు చేపట్టాల్సిందిగా మనకు పైనుంచి ఆదేశాలు, ఆ రకంగా పనులు చేపడతాం. ప్రస్తుతం లారీలు చెరువులకు సంబంధించి రైతాంగానికి ఏదన్నా అవసరానికి మట్టి అవసరం అయితే వాళ్ళు ట్రాక్టర్ మీద మట్టి బయటకు వెళ్ళే వెసులుబాటు ఉంది. అటువంటి అధికారికంగా పర్మిషన్ మాకు ఏమన్నా వస్తే మేము అధికారికంగా పర్మిషన్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఎంత ఉందో చూసి పరిశీలించి వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకోవడానికి కానీ, వాళ్ళకి గట్లు బలపరచుకోవడానికి కానీ ఏమైనా అవసరం అయితే దానికి సంబంధించిన పర్మిషన్ మేము ఇస్తామండి. మేమైతే ఇప్పటి వరకు ఎటువంటి రైతులకి మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యింది లేదు, మేము వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలండి. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హైందవ ధర్మ సంఘాల ఆధ్వర్యంలో పిఠాపురంలో నిర్వహించిన శోభయాత్ర కడు శోభయామానంగా వైభవంగా జరిగింది. విశ్వ హిందూ పరిషత్, శ్రీరామ దత్త సాయి పీఠం, బ్రాహ్మణ సేవా పరిషత్, హిందూ ధర్మ రాక్షస్ సమితి ఆధ్వర్యంలో ఈ శోభయాత్ర పాదుగాయ క్షేత్రంగా నుండి ఘనంగా ప్రారంభమైంది. వేలాది మంది ఈ యాత్రలో పాల్గొని జై శ్రీరామ్, జై హనుమాన్ నాదాలతో భక్తి పారవస్యంతో కొనసాగారు. కచేరీ సెంటర్, అంబేద్కర్ సెంటర్, బంగారమ్మ రావిచెట్టు సెంటర్ మీదుగా సినిమా సెంటర్ లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వరకు ఈ శోభయాత్ర కొనసాగింది. అక్కడ పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు చెల్లుబోయిన నాగేశ్వరరావు, శ్రీరామ దత్త సాయి పీఠం అధిపతి వజ్రపు సత్యనారాయణ దత్త, సిద్ధాంతి చేదులౌరి గవరయ్య మీడియాతో మాట్లాడారు.
ధర్మరక్షణ సమితి, బ్రాహ్మణ సేవా పరిషత్, శ్రీరామ దత్త సాయి పీఠం మరియు హైందవ పరిషత్తుతో కలిపి చేసావు ఈ ఒక్క సంవత్సరం. ఎందుకంటే విహెచ్పి ఈ టైటిల్ ని క్యాప్చర్ చేసి ఇప్పటి వరకు విహెచ్పి లేదు 1.5 year నుంచి పిఠాపురంలో, కానీ విహెచ్పికి కొనసాగారు కొంతమంది. ఈ రోజు జరిగిన ప్రోగ్రాంలకి ఈ ధార్మిక సంస్థలన్నీ సపోర్ట్ చేసే ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా ముందుకు తీసుకెళ్తాం. ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ధర్మరక్షణ సమితి. జై హనుమాన్, జై శ్రీరామ్. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా మన పిఠాపురం పట్టణంలో విశ్వ హిందూ పరిషత్తో పాటు మిగిలిన ధార్మిక సంస్థలు మన శ్రీరామ దత్త సాయి పీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమానికి అందరూ కూడా భక్తులు సహకరించాలని కోరుతూ జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మన హిందూ సోదరులందరం కలిపి ఒక శోభాయాత్ర నిర్వర్తించుకున్నాం. అది జయప్రదం అయింది. ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హనుమంతుడి యొక్క ఆశీర్వాదం సుప్రదంగా జరిగి అందరూ కూడా ఆయురారోగ్య జ్ఞానాలతోటి విలసిలుగా ఆకాంక్షిస్తున్నాను. ఆ లక్ష్మీ నరసాపురం చైతన్యంగా ఉందనడానికి ఇవాళ మనకి నిదర్శనం ఇది. కాబట్టి నా ముఖ్యమైన విషయం ఏంటంటే హిందూ సమాజం భక్తికి లోట్లేదు, కానీ శక్తి దగ్గరికి వచ్చేసరికి వెనకబడిపోతున్నాం మనం. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఏం చేద్దంటే ఒక పాస్టర్ చర్చ్ కేంద్రంగా రాజకీయం చేసుకుంటున్నాడు, ఒక ఇమాము మసీదు కేంద్రంగా రాజకీయం చేసుకున్నాడు, కానీ హిందూ సమాజము గుడి కేంద్రంగా రాజకీయం చేయని కారణంగా ఇవాళ హిందూ సమాజం వెనకబడిపోతుంది. కాబట్టి హిందూ సమాజము రాజకీయంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో కేవలము భారతదేశాన్ని ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధీనంలో ఇవాళ అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం వెనకబడిపోయి ఉన్నాం. కాబట్టి మనము హిందూ శక్తిగా మారాలంటే ఓట్ బ్యాంక్ రాజకీయాన్ని మనం చేయాల్సిందే. కాబట్టి ఈ ధర్మాన్ని రక్షించుకోవాలంటే బీజేపీని మనం గెలిపించుకుని కేవలం గుడి కేంద్రంగానే రాజకీయం చేస్తే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ రకంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ హనుమంతుడి యొక్క ఆశీస్సులు పొందుతూ మనం ముందుకెళ్లాలని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. జై హింద్. కూటమి ప్రభుత్వం తమ కృషి వల్ల వచ్చిందని తాము నిర్ధారించిందే ఫీడ్ ధర అంటూ ఆక్వా ఫీడ్ సంస్థలు యాజమాన్యులు చెబుతున్నారని, ఇలాంటి అప్రజాస్వామిక వ్యవహారాలకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. రాష్ట్రంలోని ఆక్వా రైతులను ఫీడ్ సంస్థలు, ఆక్వా ఎగుమతి సంస్థల యాజమాన్యులు దోచుకుంటున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనా తీరుతో ఆక్వా రైతులు కుదేలవుతున్నారని, వారిని ప్రభుత్వం కనీసం పట్టించుకుంటున్న పాపాన పోలేదని ఎమ్మెల్సీ తోట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలవకుండా కేవలం ఆదుకుంటామన్న ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ ఆక్వా రైతులకు అండగా నిలుస్తోందని, ఆదుకునే పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఎమ్మెల్సీ తోట హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఆక్వాకల్చర్ అనేటువంటిది ఒక పెద్ద వ్యవసాయం తర్వాత అంత పెద్ద ఎత్తుని సుమారు 4,30,000 ఎకరాలు అఫీషియల్గా ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి లెక్కలు, అన్అఫీషియల్గా 10 లక్షల ఎకరాల వరకు కూడా ఆక్వాకల్చర్ చేసేటువంటి రైతులు ఉన్నారు. మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకాశం జిల్లా కానీ, ఒంగోలు జిల్లా కానీ, అదేవిధంగా వెస్ట్ గోదావరి కానీ, ఈస్ట్ గోదావరి కానీ, ఈ జిల్లాల్లో ఉన్నటువంటి రైతులందరూ, ఈ ఆక్వా రైతులందరూ కూడా పెద్ద ఎత్తుని రోడ్డు మీదకి రావడం జరిగింది. అంటే ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ఈరోజు ఫీడ్కి సంబంధించినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ సిండికేట్ అయిపోయి, ఎక్స్పోర్టర్స్ సిండికేట్ అయిపోతున్నారు, ఫీడ్ పరిశ్రమలు కూడా సిండికేట్ అయిపోతున్నాయి. వీళ్ళందరూ అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచడం అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు ఏ విధమైనటువంటి సమావేశం రైతులతో కానీ ఏపీఏడిఏ అనేటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ ద్వారా ఎప్పుడు ఫీడ్ రేటు పెంచాలన్నప్పటికీ కూడా వాళ్ళతో చర్చించి, రైతులతోటి ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించి, ఆ చర్చల ద్వారానే
ఫీడ్ రేట్ పెంచేటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయనేటువంటి చెప్తున్నారు. టీవీల ద్వారా చూస్తుంటే వాళ్ళందరూ నాతో మాట్లాడినప్పుడు కూడా. అయితే ఈరోజు మరి వనామీ ఫీడ్కి సంబంధించి కానీ టైగర్ ఫీడ్కి సంబంధించింది కానీ సడన్గా మరి ఎంత పెద్ద ఎత్తుని పెంచేస్తే సుమారు కేజీకి 10 రూపాయలు 20 పైసలు వనామీకి, అదేవిధంగా మరి టైగర్కి 8 రూపాయలు 40 పైసలు ఎంతో దానికి కేజీకి పెంచితే అసలు ఇప్పుడు వరకు మొన్నటి వరకు కూడా ఈ రొయ్యలు సాగు చేసినటువంటి రైతులకి ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యుద్ధ పరిణామాల వల్ల బయటికి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి రొయ్యకి కొంత వీళ్ళందరూ సిండికేట్ అయిపోయి రేట్లు తగ్గించేసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాం. మరి దీనికి ఇక్కడేమో ఈ ఫీడ్కి సంబంధించినటువంటి రేట్లు పెరిగిపోతున్నాయి. ఈ రకంగా రైతులు కుదరైపోయేటువంటి పరిస్థితి ఉంది. అదేంటని చెప్పేసి కొంతమంది రైతులందరూ ఇల్లు అడిగితే మేము ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మేము చాలా డబ్బులు, ఈ ప్రభుత్వం మాది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళ ప్రతినిధులు, ఈ ఫీడు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, అదేవిధంగా ఎక్స్పోర్టు ఈ రొయ్యలు ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడటం, ఈ ప్రభుత్వం మాది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. ఈ ప్రభుత్వం యొక్క అసమర్థతకి ఒక నిదర్శనం అనేటువంటిది ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే గతంలో ఒకప్పుడు ఒకసారి వెనక్కి చూడండి, కరోనా వచ్చి భయంకరంగా ఈ రొయ్య కొనుగోలు లేకపోవటం వల్ల, ఎక్స్పోర్ట్లు లేకపోవటం వల్ల రైతులు పండించినటువంటి ఈ రొయ్యని చెరువులో వదిలేసే పరిస్థితి, కాలంలో వదిలేసే పరిస్థితులు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ప్రభుత్వం నుంచే కొనుగోలు చేసి రైతులందరినీ ఆదుకున్నటువంటి విషయాన్ని ఒకసారి మీరు రైతాంగం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలనేటువంటి సందర్భంగా మనం చేస్తూ, ఈ ప్రభుత్వం ఏదో స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా రైతాంగాన్ని ఆదుకునేటువంటి దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం మాది అనేటువంటి చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు నివారించి రైతులకి ఇబ్బంది లేకుండా రైతాంగంతో మాట్లాడిన తర్వాతే రేట్లు పెంచడం అనేటువంటిది ఒకటి మీరు చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. ఎందుకంటే ఫీడ్ రేటు పెరగటానికి కావాల్సినటువంటిది ఆ ఫీడ్లో కలిపేటువంటి కొన్ని ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, మొక్కజొన్న, సోయాబీన్, ఇవన్నీ కూడా మన ఇండియాలోనే దొరికేటువంటి ముడిసరుకుది. కొన్ని 1-2 ఐటమ్స్ మాత్రమే ఫారెన్ నుంచి దింపుకునేటువంటివి ఉంటాయి. అంత మాత్రాన దీన్ని చూపించి 7-8 రకాలకు సంబంధించినటువంటి ఫీల్డ్లో తయారు చేసేటువంటి ముడిసరుకులు ఏవైతే ఉన్నాయో 1-2 మాత్రమే బయట నుంచి వస్తాయి, కానీ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇది కావాలని చెప్పి సిండికేట్లుగా ఏర్పడి రైతులను దోచుకునేటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో దీనికి పూర్తిగా తొందరగా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకునేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం వైఎస్ఆర్ పార్టీ మాత్రం ఈ ఆక్వా రైతులకి అండదండగా ఉంటుంది. మీతోటి పాటు మరి రేపొద్దున అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ సమస్య మీద స్పందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతాం వైఎస్ఆర్ పార్టీ తరఫున చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, సూచిస్తూ కూడా వెంటనే ఈ సమస్య మీద స్పందించాలనేటువంటిది, రైతులను ఆదుకోవాలనేటువంటిది కూడా ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. కాకినాడ జిల్లా జగంపేట టౌన్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రమేష్ జనసేన నాయకులతో కలిసి పాల్గొని పేదలకు స్వయంగా అన్నం వడ్డించారు. ఈ జనసేన నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో తుమ్మలపల్లి రమేష్ తన సొంత ఖర్చులతో ప్రతి మంగళవారం నిరంతరం ఈ క్యాంటీన్ నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఈ రోజు నిర్వహించిన డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా సుమారు 500 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో జగంపేట నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం సామర్లకోట పట్టణంలో హనుమాన్ శోభయాత్ర కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తి శ్రద్ధలతో భారీ బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువత, భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామి వారికి జయకారాలు చేస్తూ పట్టణ పురవీధులలో ఉత్సాహభరితంగా ర్యాలీ చేపట్టారు. పెద్దాపురం సామర్లకోట రహదారిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాధా మనోహర్ దాస్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబులు మాట్లాడుతూ హనుమంతుడు భక్తి, ధైర్యం, సేవా తత్వానికి ప్రతీకని కొనియాడారు. యువత హనుమంతుని ఆదర్శాలను ఆచరిస్తూ సమాజ సేవలో ముందుండాలని సూచించారు. హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, సనాతన సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హనుమాన్ జయంతి వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, భక్తి భావనలను పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, హిందూ సంఘాల నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మరి అటు పెద్దాపురంలో, ఇటు సామర్లకోటలో మరి విడివిడిగా చేసేటువంటి కార్యక్రమం ఈరోజు పెద్దలందరూ కూడా ఒక సమిష్టి నిర్ణయంతో మరి ఇంత పెద్ద కార్యక్రమం ఒక చోట నిర్వహించి, ఎందుకంటే 2 సిటీలు కలిపి ఒకే చోట నిర్వహించినందుకు ముందుగా పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు, మరి హనుమాన్ యొక్క మరి దీవెనలు మన అందరి మీద ఉండి ఎల్లప్పుడూ కూడా మరి సుఖ సంతోషాలతో మరి ఎక్కడ ఏ దేశంలో లేని విధంగా మన భారతదేశంలో ఒక ప్రజాస్వామ్యతంగా మరి అన్ని కులాలు, అన్ని మతాలు మరి పెరిగేటువంటి ఒక సనాతన ధర్మం ఉన్నటువంటి ఏకైక దేశం మన భారతదేశం. దానికి మన హిందూ సోదరులందరూ కూడా ఎల్లప్పుడూ అందరినీ ఒక సోదర భావంతో చూసేటువంటి హిందూ మతం ఎప్పుడూ కూడా చల్లగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటిది, మరి ఇతరులకు కూడా సహాయపడేటువంటి తత్వం ఉన్నటువంటి మరి మన యొక్క హిందూ మతం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ఆ భగవంతుడి ఆశీస్సులతో ఎల్లప్పుడూ మరి హిందుత్వాన్ని నమ్ముకునే అందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పెద్దలు వారి యొక్క సుదీర్ఘ మరి ప్రసంగంలో మరి మన యొక్క హిందుత్వం యొక్క గొప్పతనం, మన దేశ మన జాతి యొక్క గొప్పతనం కూడా వారు చక్కగా వివరిస్తూ ఉన్నారు. కొంతసేపట్లోనే మరి ఇంకా ముఖ్య అతిథులు వస్తా ఉన్నారు. వారందరికీ కూడా మనం స్వాగతం పలికి ఈ ర్యాలీ ఎక్కడా కూడా మరి ప్రశాంతంగా జరగాలి. ఆ హనుమాన్ జయంతి రోజు ఎక్కడ మనకు చెడ్డ పేరు రాకుండా అందరూ ప్రశాంతంగా ఎక్కడ స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే బైక్ ర్యాలీ మరి ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా ఒకరినొకరు ముందుకు దాటించుకునే సమయంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. మరి చాలా మంది గొప్ప గొప్ప వక్తలు, పెద్దలు వచ్చారు మనందరినీ ఆశీర్వదించడానికి, మన మతాన్ని ముందు నడిపించడానికి. వారికి తోడ్పాటుగా అందరూ ఒక క్రమశిక్షణగా ఈ యొక్క ర్యాలీ పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. ట్రాఫిక్ ఆగిపోయింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బజరంగ బలవీర హనుమాన్ కి, పవన సుత వీర హనుమాన్ కి, లక్ష్మణ స్వామి కి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
ముందుగా హనుమత్ జయంతి శోభాయాత్ర శుభాకాంక్షలు. మనం అందరం ఇలా చెవులు నాకు ఇవ్వాలి. తోపు డోంట్ స్టాప్. మనందరం చాలా అందంగా ఆనందంగా ర్యాలీ చేద్దాం. ఇంగ్లీష్ లో హోలీ అంటే పవిత్రమైన, కానీ దరిద్రులు వాడడం వలన దాని అర్థం మారిపోయింది. మీకు తెలుసు కదా, మనం చేయబోయేది ర్యాలీ, ఈ కార్యక్రమం హోలీ, గొర్రెలు చేసేది మౌలి. అర్థమవుతుందా? మనం వీరులకి వారసులం, ధీరులకి వారసులం, యోగులకు వారసులం, త్యాగులకు వారసులం. ఇటువంటి నేలలో మనం పుట్టడం మన భాగ్యం. ఇలా చూస్తే హనుమంతుడు, అలా చూస్తే పాండురంగ స్వామి. ఈ దారి పొడుగుతా దేవాలయాలు వచ్చినాయి, కానీ అప్పుడప్పుడు దారిలో కొన్ని దరిద్రాలు కూడా కాదు. మన దేశం శివం, పరమశివం, సత్యం శివం. మనకెందుకండి పడుగు పెట్టిన శవం, నిలబెట్టిన శవం? కాబట్టి శివం మాకు కావాలి, శవం మాకు వద్దు. ఈ శవం బ్యాచ్కి వెళ్ళే వాళ్ళు కూడా మన వల్ల పుట్టిన వాళ్ళే. ఆ విషయం వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు గుర్తు చేయాలి, వాళ్ళు గుర్తు చేయాలి. ట్రాఫిక్ ఆగిపోయింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భజంగ బలవీర హనుమాన్ కి, పవన సుత వీర హనుమాన్ కి, లక్ష్మణ స్వామికి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రియా హిందువులరా, మీ అందరికీ ముందుగా హనుమత్ జయంతి శోభాయాత్ర శుభాకాంక్షలు. మనం అందరం ఇలా చెవులు నాకు ఇవ్వాలి. తోపు డోంట్ స్టాప్. మనందరం చాలా అందంగా ఆనందంగా ర్యాలీ చేద్దాం. ఇంగ్లీష్ లో హోలీ అంటే పవిత్రమైన, కానీ దరిద్రులు వాడడం వలన దాని అర్థం మారిపోయింది. మీకు తెలుసు కదా, మనం చేయబోయేది ర్యాలీ, ఈ కార్యక్రమం హోలీ, గొర్రెలు చేసేది మౌలి. అర్థమవుతుందా? మనం వీరులకి వారసులం, ధీరులకి వారసులం, యోగులకు వారసులం, త్యాగులకు వారసులం. ఇటువంటి నేలలో మనం పుట్టడం మన భాగ్యం. ఇలా చూస్తే హనుమంతుడు, అలా చూస్తే పాండురంగ స్వామి. ఈ దారి పొడుగుతా దేవాలయాలు వచ్చినాయి, కానీ అప్పుడప్పుడు దారిలో కొన్ని దరిద్రాలు కూడా కాదు. మన దేశం శివం, పరమశివం, సత్యం శివం. మనకెందుకండి పడుగు పెట్టిన శవం, నిలబెట్టిన శవం? కాబట్టి శివం మాకు కావాలి, శవం మాకు వద్దు. ఈ శవం బ్యాచ్కి వెళ్ళే వాళ్ళు కూడా మన వల్ల పుట్టిన వాళ్ళే. ఆ విషయం వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు గుర్తు చేయాలి, వాళ్ళు గుర్తు చేయాలి. ఈ నేల ఆధ్యాత్మికతకు నిలవైనటువంటి నేల. ఇది మామూలు నేల కాదు. కేవలం మొత్తం భారతదేశం అంతా చూడటం కేవలం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రైతులకు ఇబ్బంది లేకుండా పంట కాలువల అభివృద్ధి. గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్. పిఠాపురంలో వైభవంగా హనుమాన్ జయంతి శోభయాత్ర. భక్తి పారవస్యంలో వేలాది మంది భక్తులు.
ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హెచ్చరిక. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.